హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. సో ఈరోజు రెసిపీ చూసారు కదా, చాలా ఈజీగా అలాగే పిల్లలు బాగా ఇష్టపడే రెసిపీ అనమాట. అలాగే హెల్త్కి కానీ మనం తీసుకుంటే మంచిదండి. నేను ఇక్కడ వీట్ ఫ్లోర్తో చూపిస్తున్నా కాబట్టి హెల్త్కి మంచిదని చెప్తున్నాను. సో ఒక కప్పు నేను ఇక్కడ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే కొంచెం వామ్ యాడ్ చేసుకున్నాను, మన టేస్ట్కి సరిపడంత సాల్ట్, అలాగే కొంచెం మనం అంటే పించ్ ఆఫ్ షుగర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. హాట్ ఇష్టపడే వాళ్ళైతే హాట్ చేసుకోవచ్చు, లేదు స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే స్వీట్ బిస్కెట్స్ అయినా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాట్ బిస్కెట్స్ని చూపిస్తున్నాను. అందుకోసం జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ కానీ కొంచెమే యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు దాన్ని ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేసుకున్నాను. మీరు నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఏది యాడ్ చేసుకున్నా సరే మనం కొంచెం వేడి చేసుకున్నాక యాడ్ చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. సో సాఫ్ట్గా రాకుండా మనం వేడిది యాడ్ చేయడం వల్ల మరి ఎక్కువ వేడి కాకుండా లైట్గా వేడిది యాడ్ చేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందుకోసం మనం ఇక్కడ వేడి ఆయిల్ కానీ లేదనుకుంటే బటర్ లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం డబ్బు అనేది ప్రిపేర్ చేసుకుంటాము. మరి హార్డ్గా ప్రిపేర్ చేసుకోవద్దండి. అలా అని మరీ సాఫ్ట్గా కాదు, కొంచెం చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు రోల్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ఇప్పుడు మనం డవ్ ప్రిపేర్ చేసేసుకొని దీన్ని 30 మినిట్స్ దాకా పక్కకు పెట్టేసుకుందాం. అలా 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవడం వల్ల మనకు మంచిగా పిండి అనేది బాగా నానిపోయి సాఫ్ట్గా వస్తాయి, అలాగే టేస్టీగా వస్తాయి. మనకు బయట షాప్స్లో అంటే మనకు హాట్ చిప్ షాప్స్లో కానీ బేకరీస్లో కానీ దొరుకుతూ ఉంటాయి కదా, సేమ్ టేస్ట్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కానీ చాలా ఇష్టపడతారు. చాలా సింపుల్గా కానీ ఈ బిస్కెట్స్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లోర్ పైన జస్ట్ కొంచెం ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్నా అండి. ఫ్లోర్ ఎక్కువ అవసరం లేదు. మనం చపాతీ పీట కానీ లేదనుకుంటే ఇలా కింద అయినా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోలింగ్ పిన్ తీసుకొని మనం రోల్ చేసేసుకుందాము. ఇది రోల్ చేసుకునేటప్పుడు మరి ఎక్కువ లావు కాకుండా మరి పతలాగా కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేలాగా మనం వీటిని రోల్ చేసేసుకోవాలి. మనము ఆయిల్లో వేసినప్పుడు ఆటోమేటిక్గా అవి మనకు పొంగుతాయి. సో అలా మనం మొత్తం దానిని రోల్ చేసుకున్నాము. రోల్ చేసుకునేటప్పుడు ఫ్లోర్ అనేది మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నట్లు కటింగ్ చేసుకుందాము. నేను ఇక్కడ చిన్న బాటిల్ మూత తీసుకొని హాఫ్ అంటే మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లాగా హాఫ్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనం ఈ బిస్కెట్స్ హాఫ్గా అయినా కట్ చేసుకోవచ్చు, ఫుల్గా అయినా, లేదంటే డైమండ్ షేప్ అంటే షేప్స్ వచ్చేసి మన ఇష్టం. మనకి ఏ షేప్స్లో కావాలో ఆ షేప్స్ అనేది మనము ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ మూన్ బిస్కెట్స్ చూపిస్తున్నా కాబట్టి సో అన్నిటినీ హాఫ్ మూన్ లాగా కట్ చేసుకుంటున్నాను. మన షేప్స్ మన ఇష్టం, ఏ విధంగా అయినా వీటిని అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా నేను ఇక్కడ రోల్ చేసుకున్న చపాతీని మొత్తంని ఆ పిండిని అంతని హాఫ్ మూన్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఒకటేసారి మనం అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది నేను ఇక్కడ హీట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. మనం ఆయిల్ అనేది హీట్ అయిపోగానే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ హాఫ్ మూన్ బిస్కెట్స్ అనేది వాటిలోకి యాడ్ చేసేసుకుందామండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే మనకు లోపల వరకు కానీ బాగా ఫ్రై అయిపోతాయి. అలాగే దీనికి ఆయిల్ అనేది కానీ ఎక్కువగా అవసరం లేదనమాట. సో నేను ఇక్కడ కొన్ని బిస్కెట్స్ని చూపిస్తున్నాను కదా, ఆయిల్ అనేది కానీ ఎక్కువ యాడ్ చేసుకోలేదు. అలాగే మనం ఇక్కడ గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి మనకు ఆయిల్ అనేది కానీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు. ఇంకొకటి వచ్చేసి మనం ఎప్పుడైనా పిండిని మరీ సాఫ్ట్గా తడుపుకోకుండా కొంచెం మీడియంగా తడుపుకున్నామంటే పిండి అనేది మనకు ఆయిల్ అనేది కానీ తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సాఫ్ట్గా మనం తడుపుకోవడం వల్ల ఏమవుతుంది, ఆయిల్ అనేది మనకు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసం ఎప్పుడైనా మనము డవ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం అంటే మీడియంగా ఉండేలాగా మనము డవ్ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే ఆయిల్ అనేది తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది అలాగే వీట్ ఫ్లోర్ లేదు అనుకుంటే మైదాతో, రెండిటితో దేంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మైదా అవాయిడ్ చేసే వాళ్ళైతే వీట్ ఫ్లోర్ని ప్రిఫర్ చేసుకోండి.
ఇప్పుడు చూసారా మనకు లైట్ గోల్డెన్ కలర్లోకి అనేది వచ్చేసాయి. సో గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని మొత్తం మనం ఫ్రై చేసేసుకుందాము. సో అలా మనం ఆయిల్లో మొత్తం ఫ్రై చేసేసుకున్నాక మనం టిష్యూ పేపర్లోకి వాటిని యాడ్ చేసేసుకుందామండి. అలా టిష్యూ పేపర్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని మనకు బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఆ విధంగా నేను మిగిలిన పిండితో కానీ మొత్తం ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో నేను హాఫ్ మూన్ బిస్కెట్స్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ హాట్ చూపిస్తున్నాను. మీకు ఒకవేళ స్వీట్ కావాలి అనుకుంటే మనం డౌ ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనం ఇందులో చిటికెడు షుగర్ యాడ్ చేసాం కదా, మనకు షుగర్ సరిపడంత మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనము ఇలా డైరెక్ట్గా అయిన బిస్కెట్స్లో యాడ్ చేసేయచ్చు, లేదనుకుంటే సపరేట్గా రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ అవన్నీ మిక్స్ చేసుకొని ఇలా అయినా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయండి. సో ఫైనల్గా మనకైతే హాఫ్ మూన్ బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, కలర్ఫుల్ హాఫ్ మూన్ బిస్కెట్స్ అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.